హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. కోలీవుడ్లో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన మీరా మిథున్కి కోర్టు షాక్ ఇచ్చింది. 3 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆమెను వెంటనే అరెస్టు చేయాలని తాజాగా చెన్నై పోలీసులను ఆదేశించింది. అయితే అసలేం జరిగింది? ఇంతకీ ఈ మీరా మిథున్ ఎవరు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2021 ఆగస్టు 7న మీరా మిథున్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె SC/ST కులాలకు చెందిన వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడింది. ఓ డైరెక్టర్ తన ఫోటోలను దొంగిలించి సినిమా ఫస్ట్ లుక్ కోసం వాడుకున్నాడని ఆరోపిస్తూ కోలీవుడ్లో షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులందరినీ తొలగించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై అన్ని వర్గాలు మండిపడ్డాయి. విదుతలై సిరుతైగల్ కచ్చి నాయకుడు బన్నీ అరసు ఫిర్యాదు ఆధారంగా ఆమెపై IPC సెక్షన్ 153, 153A1, A, 505(1)B, 505(2) మరియు SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె కేరళకు పారిపోగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఇక ఆ సమయంలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తనను అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదంటూ పోలీసులపై విరుచుకుపడింది. తన జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చింది. తన ఫోన్ ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసులు తనపై చేయి వేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను ఉద్దేశించి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె బిగ్ బాస్ షో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు నేరుగా బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. ఇక 2021లో మీరా మిథున్ దళితులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేసు నమోదు కావడంతో ఆమెతో పాటు స్నేహితుడు శ్యామ్ అభిషేక్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇద్దరు బెయిల్పై విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి మీరా ఈ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి కనిపించకుండా పోయింది మీరా. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకకుండా జాగ్రత్త పడుతోంది. అయితే తాజాగా మీరా మిథున్ తల్లి చేసిన ఒక పని పోలీసులకు క్లూ దొరికేలా చేసింది. ఢిల్లీ వీధుల్లో తిరుగుతోన్న తన కూతురు మీరా మిథున్ని కాపాడండి అంటూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై సోమవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఆమెను రక్షించి అక్కడున్న హోంకి తరలించారు. ఈ నేపథ్యంలోనే మీరా గురించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈలోగా మీరా మిథున్ ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న చెన్నైలోని న్యాయస్థానం మీరా మిథున్ని వెంటనే అరెస్ట్ చేసి ఈ నెల 11న తమ ఎదుట హాజరుపరచాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. మీరా మిథున్కి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో విశాల్, త్రిష, విజయ్, రజనీకాంత్ వంటి స్టార్ల మీద కూడా నోరు పారేసుకుంది.